టీడీపీలోనూ ఏపీ కూటమి సర్కార్లోనూ ప్రతి మూమెంట్ గమనిస్తే ఒక్క విషయం క్లారిటీగా అర్థమైపోతుంది. వీలైనంత త్వరలో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు అనే విషయం అందరిలో క్లారిటీ వచ్చేస్తుంది. అది కూటమి సర్కార్ అయినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో అన్ని స్థాయిల్లోనూ లోకేష్ ప్రభావం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి, అది వీలైనంత త్వరలోనే సీఎం కుర్చీ మార్పు తప్పదు, అందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నాడు అనే విషయం అటు పొలిటికల్ సర్కిల్స్లోకి ఇటు టీడీపీ క్యాడర్లోకి సామాన్యుల్లో కూడా వెళ్ళిపోయింది. కూటమి సర్కార్లో లోకేష్ కేవలం ఐటీ విద్యాశాఖ మంత్రి మాత్రమే, కానీ అధికారికంగా అనధికారికంగా దాదాపు ప్రభుత్వ వ్యవహారాలన్నీ లోకేష్ చక్కబెట్టేస్తున్నాడు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏ పనికైనా లోకేష్ లోకేష్ అనే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక రకంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి వ్యూహాత్మకంగా ప్రతి విషయంలోనూ లోకేష్కి ప్రాధాన్యత ఇస్తూ ఆయన్ని ముందుకు తోస్తూ కాబోయే సీఎం లోకేష్ అనే విషయాన్ని పార్టీ క్యాడర్, కామన్ పబ్లిక్ మైండ్స్ ని సిద్ధం చేస్తున్నారు. ప్రజలే లోకేష్ కి ఆమోదముద్ర వేసినేసినట్లుగా మానసికంగా అందరినీ సంసిద్ధులను చేస్తున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్ వేదికపై పక్కన కూర్చోవటం సాధారణంగా జరిగేది. ఒక సాధారణ మంత్రికి అలాంటి వేదికలపై ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఇటీవల ప్రధాని రెండు ముఖ్య కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి తర్వాత లోకేష్ కి పెద్దపీట వేసినట్లు క్లియర్ కట్ గా కనిపించింది. అసలు ఏ హోదాలో లోకేష్ కి మిగిలిన మంత్రులను అందరినీ కాదని మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారంటూ రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతోంది. శ్రీశైలం సభలో ప్రధాని స్వయంగా లోకేష్ ని పిలిచి మాట్లాడటం కూడా ప్రధాన ఆకర్షణ అయింది. అంతేకాదు లోకేష్ ఇటీవల 2 సార్లు ప్రధాని స్వయంగా కలిసి మాట్లాడి రావటం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. మూడ్ ఆఫ్ ఇండియా మన నమ్మో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమ్మో కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देयर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమ్మో. ఇక డిఎస్సి ఉద్యోగాల సంతర్పణలో కూడా ముఖ్యమంత్రి ఉన్న మొత్తం సభ లోకేష్ చుట్టూనే తిరిగింది. అంతవరకు ఎందుకు? మోంతా తుఫాన్పై ప్రభుత్వ యంత్రాంగం జరిపిన కసరత్తు మొత్తం లోకేష్ కనెక్షన్లోనే జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి బదులు లోకేష్ వచ్చి తుఫాన్ను ఎదుర్కోవటానికి ముందస్తు ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఆయనే మీడియాకు వివరించారు. సీఎం కొడుకుగా ఆయన అడ్మినిస్ట్రేషన్ చక్కబెడుతున్నారా, లేక విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా అన్ని శాఖలను ఆయనే చూస్తున్నాడా? చివరికి తుఫాను రక్షణ చర్యలు కూడా లోకేష్కే బాధ్యతలు అప్పజెప్పారా అన్నది ఎక్కడ స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ జరుగుతున్నది చూస్తుంటే ముఖ్యమంత్రి చేయవలసిన పనులన్నీ లోకేష్ నిర్వహిస్తున్నట్లుగా అందరికీ అర్థమవుతోంది. ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సమయం అది, రాజకీయాలు మాట్లాడే సమయం కాదు ఇది. అందరినీ మనం కోఆర్డినేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ ప్రయారిటీ. ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదండి, చాలా జాగ్రత్తగా. ఇక శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణిస్తే కూడా సంఘటనా స్థలానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గాని కనీసం దేవాదాయ శాఖ మంత్రి కూడా చేరుకోలేదు. రాత్రికి లోకేష్ ఒకరిద్దరు మంత్రులను వెంటబెట్టుకుని తానే స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి ముఖ్యమంత్రి హోదాలో ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. ఆయన పక్కన హోంమంత్రి అనిత కేవలం బొమ్మలా నిలబడి ఉండిపోయారు. చాలా సందర్భాల్లో మిగిలిన మంత్రులు ఇలాగే కనిపిస్తున్నారు. హోంశాఖలో ఏ పని ఉన్నా హోంమంత్రి అనితని అడిగితే లోకేష్ గారితో డిస్కస్ చేద్దాం అని ఆమె నేరుగానే చెప్పేస్తున్నారు. ఫైనాన్స్లో ఏ బిల్లు కదలాలన్నా మంత్రి, అధికారులు కూడా లోకేష్ వద్ద నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంటున్నారు. ఇదంతా మంచికైనా చెడుకైనా తమకే లాభిస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు కుటుంబం.
ఇక పవన్ కళ్యాణ్తోనూ ఈ విషయంలో చంద్రబాబుకి పూర్తిగా అవగాహన ఉన్నట్లు ఉన్నది. తన పని ఏదో తాను చూసుకోవటం తప్పితే పవన్ ఎక్కడా ఈ విషయంలో నోరెత్తి మాట్లాడటం లేదు. నేను డిప్యూటీ సీఎంను కదా, ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు లేదా మరి ఇతర ఏ సందర్భాల్లోనైనా నేను కదా మాట్లాడాల్సింది, లోకేష్ ఎవరు మాట్లాడటానికి అనే పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎన్నడూ ప్రశ్నించడం లేదు. దీంతో లోకేష్కి అన్ని దారులు క్లియర్ అయిపోయాయి అన్నది స్పష్టమైపోతుంది. ఇక టీడీపీ అధికార మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, మహా టీవీ, ఇతర ఛానల్స్ కూడా ఎక్కడ వీలైతే అక్కడ చంద్రబాబుకి ఆల్టర్నేట్గా లోకేష్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఇప్పుడు తక్షణం లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసిన పొలిటికల్ సర్కిల్స్లో కానీ జనంలో కానీ పెద్దగా ఆశ్చర్యం ఏమీ వ్యక్తం కాదు, వ్యతిరేకత కూడా రాదు. ఆల్రెడీ ఆయన దాదాపు ముఖ్యమంత్రిలాగే పనిచేస్తున్నారు కదా అని జనం భావిస్తారు. అంటే ప్రజల మైండ్ సెట్ని కూడా పూర్తిగా సిద్ధం చేసేశారు. తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ కూడా ఉంది.